హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ పూజావాది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా గైస్, నిష్కల మహాదేవ్ టెంపుల్ చూసుకుని అక్కడ నుంచి అహ్మదాబాద్ రీచ్ అయ్యి అహ్మదాబాద్ నుంచి భూజ్ సిటీకి వెళ్తామని చెప్పి. అహ్మదాబాద్ నుంచి భూజ్ రీచ్ అవడానికి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అందులో అయితే మేము బస్ జర్నీ ప్రిఫర్ చేసుకున్నాం. ట్రైన్స్ కూడా ఉన్నాయి కానీ అన్ని మార్నింగ్ ఉన్నాయి అనమాట, ఈవినింగ్ ఏమి లేవు. అంటే మేము ట్రావెల్ చేసే టైంలో ఏమి లేవు. అందుకే స్లీపర్ బస్ తీసుకుని పొద్దున్నే మార్నింగ్ అలా భూజ్ సిటీలో దిగిపోయాం. భూజ్ సిటీలో బస్సు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దింపేసింది. వెంటనే పక్కన ఉన్న రూమ్ తీసుకుని మేమైతే చెక్-ఇన్ అయిపోయాం. రూమ్స్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 2500 పడింది పెర్ డేకి. ఇక్కడ కూడా స్టే గురించి అయితే చూసుకోకర్లేదు, చాలా స్టేస్ దొరుకుతాయి. ఇందుకే భూజ్ సిటీకి రావడం గల మెయిన్ కారణం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఎడారిలో ఒకటైన రాన్ ఆఫ్ కచ్ భూజ్ సిటీకి 80 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది. అందుకే ఇక్కడ రూమ్ స్టే తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరదాం అని చెప్పి మేము క్యాబ్ కటింగ్ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. యాక్చువల్గా రాన్ ఆఫ్ కచ్ లో కూడా ఇంకా రూమ్స్ ఉంటాయి, కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ. సరే అని చెప్పి నేను భూజ్ సిటీలో స్టే చేశాను. భూజ్ సిటీకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ క్యాబ్ కటింగ్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ 2 ఉన్నాయి అని చెప్పి. అందులో రాన్ ఆఫ్ కచ్ లేక్ ఒకటి, రాన్ ఆఫ్ కచ్ సాలిడ్ డెజర్ట్ ఒకటి, అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ కూడా ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా ఆగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ రోజు మన క్యాబ్ డ్రైవర్ ఇక్కడ ఆపి స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నాడు. స్వీట్ అంటే ఏవి కాదు, ఇక్కడ కలాకన్ లిక్విడ్ స్టేట్ లో ఉన్న కలాకన్ కప్పులో ఇస్తారు. ఆన్ ద స్పాట్ లో వెనకాల తయారు చేస్తారు, ఎదురు అమ్మేస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఇక్కడ మావా అని పిలుస్తారు. ఇంకా టేస్ట్ విషయంగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రెష్ కలాకన్ కదా, ఎక్కడైనా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా అయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు. ఇది వెనకాల తయారు చేస్తారు చెప్పారు కదా, వెనకాల తయారు చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఈ లోపు మన క్యాబ్ డ్రైవర్ ఫస్ట్ అయితే రాన్ ఆఫ్ లేక్ అండ్ దత్తాత్రేయ స్వామి గుడి చూసుకుని వచ్చేటప్పుడు రాన్ ఆఫ్ కచ్ చూద్దాం అన్నాడు. సరే అన్నాను. ఇక్కడ పర్మిట్లు తీసుకోవాలి, పర్మిట్ తీసుకుని వచ్చేద్దాం. గాడి నెంబర్ ఇందాక మనం ట్రావెల్ చేసిన హైవే నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. ఐ మీన్ రాన్ ఆఫ్ కచ్ లేక్ వెళ్తానికి. అదే హైవే మీద స్ట్రైట్ గా ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి వెళ్ళిపోతాం అనమాట. అంటే అయితే మనం రాన్ ఆఫ్ కచ్ లేక్ అయితే వచ్చేసాం. ఇదే రోడ్ టు హెవెన్ అని కూడా అంటారు అనమాట. మనం ట్రావెల్ చేసిన రోడ్ ఏదైతే ఉందో అది దొలావేర వరకు ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ అంతా ఇలాగే ఉంటుంది. దాని పక్కన అటుపక్క ఇటుపక్క లేక్ ఉంటుంది, మధ్యలో రోడ్ అలాగే వెళ్తా ఉంటది. రాన్ ఆఫ్ కచ్ లేక్ కూడా అరేబియన్ సీ లో ఒక పార్ట్ అనమాట. ఇదంతా ఒక చిత్ర నేల అనమాట. ఐ మీన్ చిత్ర నేల అంటే ఉప్పు దేనికి పనిచేది అనమాట. నేను ఇది ఒక్క మొక్క కూడా మొలవదు ఈ నెలలో. ఇటు చూసిన ఉప్పు అంతా ఉప్పు అన్నమాట. ఇదంతా ఉప్పు. రన్ ఆఫ్ కచ్ లేక్ చేత్తపడు చీకటికి వచ్చి వాటర్ ఉన్నాయి కదా, అలాగా ఏంటంటారా వాసికి రాల్సిందరా సముద్రం కదా, ఎందుకే లేక్ ఇది. ప్లేస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఒకసారైనా లైఫ్ లో విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అటు లేకు ఇటు లేకు, మధ్యలో రోడ్, చాలా ఎక్సలెంట్. రాజు గారు మీ అభిప్రాయం ఏంటి? రాన్ ఆఫ్ కచ్ లేక్ ఏరియల్ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి గైస్. మొత్తం ఎటు చూసిన ఉప్పే కనబడుతుంది. రాన్ ఆఫ్ కచ్ లేక్ మొత్తం అంతా ఉప్పే. దీని తర్వాత ఇక్కడ నుంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ దాని తర్వాత లాస్ట్ లో రాన్ ఆఫ్ కచ్ సాలిడ్ డెజర్ట్ కూడా వెళ్ళొచ్చేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ 3 పార్ట్స్ కింద పెడుతున్నాను గైస్. ఫస్ట్ అయితే రాన్ ఆఫ్ కచ్ లేక్ సంబంధించిన పార్ట్ ఒకటి, దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ మేకలెట్ గిరికి సంబంధించిన పార్ట్ ఒకటి, అండ్ ఫైనల్ గా రాన్ ఆఫ్ కచ్ ద సాలిడ్ డెజర్ట్ సంబంధించిన పార్ట్ ఒకటి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్. అంటిల్ బై.